వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగింది అధికార టీఆర్ఎస్ పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో గులాబీ సైన్యం ధర్నాలు నిరసనలు చేపట్టింది. ఒక్కో నియోజకవర్గంలో 3000 మందికి తక్కువ కాకుండా నిరసనలో పాల్గొన్నారు. వ్యూహరచన చేశారు గులాబీ దళపతి. మొత్తం 3 లక్షల మంది టీఆర్ఎస్ కార్యకర్తలు రైతు సమస్యలపై ధర్నాలో పాల్గొన్నారు. హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద జంట నగరాల టీఆర్ఎస్ నేతల ఉమ్మడి ధర్నా చేపట్టారు. సిరిసిల్లలో కేటీఆర్, సిద్దిపేటలో హరీష్ రావు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆయా జిల్లాల ప్రధాన కేంద్రాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ సీనియర్ నేతలు, కార్యకర్తలు, నాయకులు రైతుల ధర్నాలో పాల్గొంటారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి ధర్నాలకు సంబంధించి ముందే అనుమతి తీసుకున్నారు టీఆర్ఎస్ నేతలు. ఇక పంజాబ్ రాష్ట్రంలో పూర్తి వరిధాన్యం కొంటున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఎందుకు కొనడం లేదంటూ టీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం నుంచి స్పష్టమైన వైఖరి తెలపాలంటూ డిమాండ్ చేస్తూ ధర్నాలు, నిరసనలు చేపట్టారు. ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నాకు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లు, స్థానిక నాయకులతో కలిసి బయలుదేరారు. ఇక కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ధర్నాకు వెళుతున్న ఎమ్మెల్యేలతో మా రీజనల్ రిపోర్టర్ కళ్యాణ్ ఫేస్ టు ఫేస్. ధర్నా చౌక్ దగ్గర ఏదైతే ధర్నాకు పిలిపించారో ఉవ్వెత్తున ఎగసిపడుతుంది. షేర్లింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గాంధీ గారి ఆధ్వర్యంలో అనేక మంది కార్పొరేటర్లు కానీ, స్థానిక నాయకులు కానీ మొత్తం అందరూ ఒక చాట చేరి ఒక వేదిక మీదకి వెళ్ళడానికి అందరూ ముందుకు పయనమయ్యారు. కేంద్ర వైఖరికి నిరసనగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ధర్నా చౌక్ దగ్గర జరిగే కార్యక్రమానికి షేర్లింగంపల్లి నియోజకవర్గం గారి నుంచి ఎమ్మెల్యే గాంధీ గారు బయలుదేరారు. ఒక్కసారి ఆయన అడిగి దేనికి సంబంధించి ఒకసారి మాట్లాడదాం. మీ అందరికి కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వం. 24 గంటల కరెంటు విషయంలో, రైతు బంధు విషయంలో, రైతు బీమా విషయంలో మేము పుట్టక ముందు నుంచి కూడా దేశానికి రైతు వెన్నుముక అని చెప్పి మా పెద్దలంతా కూడా చెప్తూ ఉండేవారు. ఆ ఆచరణలో సాగుతున్నటువంటి ప్రభుత్వాలకి వ్యతిరేకంగా ధాన్యం కొనుగోలు విషయంలో, ఎలక్ట్రిసిటీ మీటర్ల విషయంలో రైతుల వెన్ను విరవాల అనే ధోరణిలో కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నాలు చేపడతా ఉన్నాం. ఆ ధర్నాలో షేర్లింగంపల్లి నుంచి కూడా రైతు బిడ్డలుగా, ప్రజాప్రతినిధులుగా మా బాధ్యతతో మేము ముందుకు పోతా ఉన్నాం. మీ అందరికీ కూడా పర్సనల్గా, వ్యక్తిగతంగా అందరికీ కూడా తెలుసు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన 7 సంవత్సరాల్లో ఏ రకంగా సామాన్య మానవుడు నలిగిపోతా ఉన్నాడు. పెట్రోల్, డీజిల్ కానీ, గ్యాస్ కానీ సామాన్య మానవుడు బతకలేని పరిస్థితి తీసుకొస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో ఎన్నో వాదనలు వింటా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఒక్కటే అడిగారు, మేము ధాన్యాన్ని కొంటాము అని చెప్పి మీరు లెటర్ తీసుకురండి. అనేక రకమైనటువంటి కల్లబొల్లి మాటలు చెబుతున్నారు తప్పించి, వక్రీకరణ నుంచి మాట్లాడుతున్నారు తప్పించి, అసలు విషయానికి వచ్చి రైతుకు న్యాయం చేస్తామని చెప్పే పరిస్థితి లేకుండా ఆరోపణలతో, కోతికి కొబ్బరిగా ఇచ్చినప్పుడు కొంతమంది నాయకులు అవుతారు సహజంగా. ఊరి మీద కొన్ని కుక్కలు మరుగుతూ ఉంటాయి. ఆ రకంగా మరుగుతున్నారు తప్పించి ప్రజలకు న్యాయం జరగాల, రైతులకు న్యాయం జరగాల, ప్రజాస్వామ్య పాలన చక్కటి పనితీరుతో ముందుకు పోవాలనే ఆలోచన లేకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. షేర్లింగంపల్లిలో ఉన్న పరిస్థితి, ధర్నా చౌక్ ఎమ్మెల్యే గాంధీ తన అనుచరులతో, తన కార్పొరేటర్లతో కలిసి ధర్నాకి బయలుదేరారు. ప్రభుత్వ విధానాలకు, ఏదైతే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఈ ధర్నాలో పాల్గొంటున్నట్టుగా, మేము రైతు పక్షపాతులము, రైతుల పక్కన ఉంటాము అంటూ తెలంగాణ మరొక రుజువు చేయడానికి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పి ఎమ్మెల్యే గాంధీ మనకు చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ చంద్రతో జర్నలిస్ట్ కళ్యాణ్. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ నిరసన చేపట్టింది. ఈ ధర్నాకు మద్దతుగా అంబర్పేట నియోజకవర్గం నుంచి గోల్నాక్ డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇక ఇదే అంశంపై కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్తో మా ప్రతినిధి సద్దాం ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందని ఈరోజు చేపట్టిన
ధర్నా కార్యక్రమానికి ఈరోజు గోల్నాగా డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఇక్కడ నుంచి తరలి వెళ్తున్నారు. మనతో పాటు దూసరి లావణ్య గారు ఉన్నారు. చెప్పండి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం రైతులకి వడ్లు కొనుగోలు చేయాలి, రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అందు ద్వారా కేసీఆర్ గారు ఆధ్వర్యం కొరకు మనం ధర్నా చేస్తున్నాం. ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారి నిర్ణయం మేరకు రైతులకు ఏదైతే వడ్లు కొనుగోలు కేంద్రాలని ఎంబడే చేయాలనే ఉద్దేశంతో రైతుల పక్షాన నిలబడాలని గౌరవ ముఖ్యమంత్రి చెప్పడంతో మేము అందరం ధర్నాకు దిగడం జరిగింది. ప్రజలందరూ ఏదైతే రైతులు వడ్లు కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరిని ఎండగడుతూ ఈరోజు మేము ఇందిరా పార్క్లో ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నాకు మా గోల్నాగా డివిజన్లోని మహిళలు, కార్యకర్తలు, నాయకులు రైతుల పక్షాన నిలబడాలని సంకల్పంతో ఈరోజు ధర్నాకు ముందుకు జరుగుతున్నాం. ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతుల పక్షాన నిలబడి రైతులకు న్యాయం చేసే విధంగా వాళ్ళు ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మేము రైతులకు ఏదైతే తెలంగాణ ఎడారిగా ఉన్న తెలంగాణని మంచి నీటితో మన గౌరవ ముఖ్యమంత్రి గారు నీటి డ్యామ్లు, రిజర్వాయర్లు నిర్మించి రైతులకు నీళ్లు ఇస్తూ రైతుల పక్షాన నిలబడ్డ మన రాష్ట్రము వాళ్ళు మనం పండించిన పంటను కొనుగోలు చేయకుండా వాళ్ళు మొండి వైఖరి ఏదైతే ఉందో వాళ్ళు ఇప్పటికైనా దాన్ని పక్కకు పెట్టి ఇప్పటికైనా రైతుల పక్షాన నిలబడాలని మేము కోరుకుంటున్నాం. టీ కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఢిల్లీకి రావాలని పీసీసీ అధ్యక్షుడు సహా సుమారు 13 మంది నేతలను ఆదేశించింది. హుజూరాబాద్ ఓటమిపై ఏఐసీసీ స్థాయిలో సమీక్షిస్తున్నట్లు సమాచారం. ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి బలమూరు వెంకట్కు కేవలం 3000 ఓట్లే రావడంపై హైకమాండ్ సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ ఓటమిపై ఏఐసీసీ ఇప్పటికే ఓ కమిటీ వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 2వ దశ ప్రజా సంగ్రామ యాత్ర వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 21 నుంచి పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. తమ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని పార్టీ నాయకులు ఎన్నికల సంఘాన్ని కోరారు. అనుమతి లభించకపోవడంతో పాదయాత్రను డిసెంబర్ 16 తర్వాత నిర్వహించాలని భావిస్తున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. గత కొన్ని రోజుల నుంచి టీఆర్ఎస్ పార్టీ క్రియాశీలక కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ను బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కలిశారు. ఉప ఎన్నికల తర్వాత తన ఎన్నిక కోసం కృషి చేసిన వారిని కలుస్తున్నారు ఈటెల. అనూహ్యంగా ఎంపీ శ్రీనివాస్తో భేటీ అవడంతో రాజకీయం హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకంగానే జరిగిందని బీజేపీ వర్గాలు చెబుతున్నా ఆంతర్యమేంటోనని టీఆర్ఎస్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. గత కొంతకాలంగా టీఆర్ఎస్కు దూరంగా ఉంటున్న డి శ్రీనివాస్ బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. హైదరాబాదు ప్రధాన కార్యాలయంగా ఉన్న భారతదేశ అతిపెద్ద మిల్లెట్స్ స్నాక్ కంపెనీ ట్రూగుడ్ ఏ ఫండింగ్ రౌండ్ ద్వారా ఓక్స్ అసెట్ మేనేజ్మెంట్ నుంచి 55 కోట్ల రూపాయల నిధులు సేకరించిందని ట్రూగుడ్ సీఈఓ రాజు భూపతి తెలిపారు. పాఠశాలలు, ఐటీ కంపెనీలు స్కై కిచెన్లో రోజుకు 800 పరాఠాలు, చపాతీలు విక్రయించడం ద్వారా దేశంలో మిల్లెట్ ఆధారిత ఆహారం పదార్థాలను ఉత్పత్తి చేసే అతిపెద్ద సంస్థగా అవతరించిందని ఆయన అన్నారు. సెప్టెంబర్లో ఐఐఎంఆర్, నీతి ఆయోగ్, వ్యవసాయ శాఖ నిర్వహించిన పోషక అనాజవర్లలో పబ్లిక్ ఫండ్స్తో అనుసంధానించిన ఉత్తమ స్టార్టప్ ట్రూగుడ్ ఎంపికైందని రాజు భూపతి తెలిపారు. ట్రూగుడ్ అనే ఈ సంస్థని 2018లో స్టార్ట్ చేసాం. 2018లో స్టార్ట్ చేసిన ఈ ట్రూగుడ్ సంస్థ ఈరోజు ఇప్పుడు 2021 టైంలో ఈ 2 కోవిడ్ వేవుల్ని మేము వెదర్ చేసి అంటే ఏంటంటే దాన్ని ఎండూర్ చేయగలిగి మళ్ళీ మనం ఫర్మ్గా బ్యాక్ వచ్చి అట్ దిస్ మూమెంట్ ఆల్మోస్ట్ ఒక 10-15 లక్షల మంది పిల్లలకి ప్రతిరోజు మిల్లెట్ బేస్డ్ ఐటమ్స్ మనం సెల్ చేసే స్థాయికి ఈరోజు వచ్చాం. 2018లో చాలా చిన్నగా బిగిన్ అయిన ఈ ప్రయాణం
అంటే ఒక 800 నుంచి 1000 మంది పిల్లలతో బిగిన్ అయిన ఈ ప్రయాణం ఇప్పుడు చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 15 లక్షల మంది పిల్లలకి ప్రతిరోజు అంటే మిల్లెట్లతో చేసిన ఈ ప్రోడక్ట్స్ని ఇవ్వడం అన్నది మాకు కూడా ఒక సంస్థ యజమానిగా కానీ ఒక సంస్థలో పనిచేసే అందరికీ కూడా ఇది చాలా గొప్ప అనుభూతి. ఎందుకంటే ఇంతమంది పిల్లలకి 5 రూపాయల్లో మనం మంచి ఆహారం ఇవ్వడం అన్నది చాలా కష్టం. ట్రూ గుడ్ సంస్థలో మనం అది రీసెర్చ్ చేసి ఈ మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలతో మనం మంచి మంచి ప్రోడక్ట్స్ చేసి అంటే మేజర్ ప్రోడక్ట్ ఏంటంటే చిక్కీ, మనం పల్లీలతో చేసి చిక్కీని మనం మిల్లెట్స్తో చేసాం. బంజారాహిల్స్లోని తాజ్ కృష్ణ హోటల్లో సూత్ర వెడ్డింగ్ లైఫ్ స్టైల్ అండ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు ముఖ్య కార్యనిర్వహణాధికారి మోనికా మాథ్యన్, ఉమేష్ మాథ్యన్ వెల్లడించారు. ఇక ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు జరగనుందని వారు తెలిపారు. ఈ ప్రదర్శనకు సంబంధించి జరిగిన సన్నాహక కార్యక్రమంలో మోడల్స్ వెడ్డింగ్ వేర్, ఫ్యాషన్ వేర్, బ్రైడల్ వేర్, జ్యువెలరీ ధరించి మెరిశారు. ఇందులో దేశంలోనే ప్రఖ్యాత డిజైనర్లు తమ లైఫ్ స్టైల్, ఫ్యాషన్ డిజైనర్లు ఇక్కడ ప్రదర్శిస్తున్నామని నిర్వాహకులు చెప్పారు. Hi everyone, this is Ritika Chakraborty here, and today I am here at the curtain raiser of Sutra exhibition, which is happening on 19th, 20th and 21st of November at Taj Krishna, and it is all about the bridal collection. So it is a one-stop collection for all the brides and the bridesmaids out there. So please come visit and explore more and more. And you have more than from all over India designers, more than 50 plus designers. Come, have fun. Thank you so much. Yeah. So the Sutra Wedding Edition is happening on 19th, 20th and 21st of November at Taj Krishna, and there are 70 plus designers. So all of you come with your brides and bridesmaids, and you have varieties at the least price and reasonable price. Come explore. తిరుమలలో ఎడతెరిపి లేని వర్షాలతో తిరుమల కనుమ రహదారిలో కొండ చర్యలు, చెట్లు విరిగి పడుతున్నాయి. కనుమ రహదారిలో చాలా చోట్ల ఇప్పటికే కొండ చర్యలు విరిగి పడడంతో జేసీబీల సహాయంతో తొలగించారు. ఈ పరిస్థితిలో భక్తుల రాకపోకలు అంత సురక్షితం కాదని టీటీడీ భావించింది. అందుకే రాత్రి నుంచి ఈవేళ ఉదయం వరకు తిరుమల ఘాట్ రోడ్లను మూసివేసింది. ఆర్టీసీ బస్సులు కూడా నిలిపివేసినట్లు కూడా ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా రాత్రి 7:30 నుంచే బస్సు టికెట్లు జారీని ఆపేశారు. పరిస్థితులు పూర్తిగా అనుకూలించిన తర్వాతనే బస్సులు పునరుద్ధరిస్తామన్నారు. అలాగని ఆ చివరి కుమారుడు స్వీకరిస్తా అన్నాడు. నువ్వే గొప్పవాడిగా అని చెప్పడం జరిగింది. 7 ఏళ్ల తర్వాత విశాఖపట్నం సమీపంలోని సముద్రంలో మత్స్యకారుల బోటు బోల్తా పడింది. ఎస్ రాయవరం మండలం రేవుల పోలవరంలో వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. తుఫాను హెచ్చరిక గురించి తెలియక మత్స్యకారులు వేటకు వెళ్లారు. అయితే ఈ ప్రమాదం నుంచి మత్స్యకారులు క్షేమంగా బయటపడ్డారు. స్వల్ప గాయాలతో సురక్షితంగా 6 ఒడ్డుకు చేరారు. బోటు స్వల్పంగా దెబ్బతినగా వలలు సముద్రంలో కొట్టుకుపోయాయి.
బంగారం అంటే ఇష్టపడిన ఆడవారు ఉండరు. ఇంట్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా బంగారం కొనేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు మహిళలు. అలాంటి బంగారం ధరలు స్థిరంగా ఉండవు. ఒక్కో రోజు పెరిగితే మరో రోజు తగ్గుతూ ఉంటాయి. మొన్నటి వరకు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఇప్పుడు మళ్ళీ 50,000 మార్కును దాటింది. బంగారం ధరలకు సంబంధించిన సమాచారాన్ని మా సిటీ విజన్ తమ వ్యూవర్స్ కోసం ప్రతిరోజు అందిస్తోంది. ఇక ఈరోజు హైదరాబాద్లో బంగారం ధరల విషయానికి వస్తే మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 760 రూపాయలు పెరిగి 50,070 రూపాయల వరకు చేరుకోగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 700 రూపాయల మేర ఎగసి 45,900 రూపాయల స్థాయికి తాకింది. ఇక ఈ ఏడాదిలో జూలై 21 తర్వాత పుత్తడి ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి అంటున్నారు పలువురు మార్కెట్ విశ్లేషకులు. మరోవైపు పుత్తడి ధరలోనే వెండి కూడా పెరిగింది. హైదరాబాద్లోని కేజీ వెండి ధర 1,300 రూపాయల వరకు మేర పుంజుకొని 70,600 రూపాయలకు చేరుకుంది. పోలీసులు శాంతి భద్రతలే కాదు ఆపణలు ఆదుకోవడంలో కూడా తాము ముందుంటామని నిరూపించింది ఓ మహిళా ఎస్ఐ. భారీ వర్షాలతో జలమయమైన చెన్నై నగరంలోని టీపీ ఛత్రం ప్రాంతంలో ఓ అభాగ్యుడు అపస్మారక స్థితిలో ఉండగా రాజేశ్వర్ అనే లేడీ ఎస్ఐ స్వయంగా భుజాలపై ఆయన మోశారు. రోడ్డు పక్కన విరిగిన పడిన చెట్ల కొమ్మల మధ్యన ఓ వ్యక్తి పడి ఉన్నట్లు సమాచారం అందుకున్న ఆమె వెంటనే స్పందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకొని చెట్టు కొమ్మలను తొలగించి ఆ వ్యక్తిని కాపాడారు. అతన్ని ఆటో వరకు మోసుకువచ్చారు ఆమె స్వయంగా. స్థానికుల సహకారంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. లేడీ ఎస్ఐ మానవతా దృక్పథానికి నెటిజన్లు హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ప్రస్తుతం చెన్నైకి ఆగ్నేయంగా 30 కిలోమీటర్ల దూరంలో ఉందని, దీంతో రాగల 48 గంటల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా జిల్లాలో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షం పడి రోడ్లు జారే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని, విద్యుత్ సమస్యలు ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రజలకు తెలిపారు. పురాతన ఇళ్లలో ఉన్నవారు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అక్కడి నుంచి ఖాళీ చేయాలని చెప్పారు. చిన్నపిల్లలు, వృద్ధులు చలిగాలుకు వర్షాల కారణంగా అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని, కావున వారిని బయటికి వెళ్లనీయకుండా చూడాలంటూ అధికారులు సూచించారు. ఇళ్లలో బట్టలు ఆరేసే దగ్గర విద్యుత్ తీగలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దంటూ ఇప్పటికే ప్రభుత్వం సూచించింది. మార్కెట్లో కూరగాయల ధరలు ఒకదానికొకటి పోటీ పడుతూ పెరుగుతున్నాయి. స్థానిక కూరగాయల నుంచి దిగుమతి చేసుకున్న కూరగాయల రేట్లు 2 నుంచి 4 రెట్ల వరకు పెరిగాయి. ఇక క్యాప్సికం, ఎండు చిక్కుడు, క్యారెట్, గోడు చిక్కుడు 55 రూపాయల నుంచి 75 రూపాయల వరకు పలుకుతున్నాయి. ఇక ఉల్లి, ఆలు రేట్లు కూడా 2 రోజుల నుంచి పెరుగుతూనే ఉన్నాయి. కూరగాయలతో పాటు ఆకుకూర రేట్లు కూడా పెరుగుతూనే ఉన్నాయి. రేట్లు అయితే మార్కెట్లో ఎక్కువగానే ఉన్నాయి, బాగానే. ఇంకా సామాన్య ప్రజానికానికి అయితే కాస్త కష్టంగానే ఉంది, చూడాలి. ఇంకా నాకు తెలిసి ఈ పెట్రోల్ రేట్ తోటి పెరిగినట్టున్నాయి ఈ రేట్స్ అన్నీ. ట్రాన్స్పోర్టేషన్ పెరిగి రైతులు మాత్రం ఏం చేస్తారు, వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ అయితే చెయ్యాలి కదా, వాళ్ళకి ఆ గిట్టుబాటు ధర అనేది రావాలి కదా. గవర్నమెంట్ ఏదో ఒక చర్య తీసుకోవాలి దీని గురించి. ఆల్మోస్ట్ క్యారెట్, బీన్స్, చిక్కుడు, పెద్ద చిక్కుడు, వంకాయలు, ఎవ్రీథింగ్ అన్ని రేట్లు బాగానే ఎక్కువగా ఉన్నాయి, బాగా ఎక్కువగా. హైదరాబాద్ మార్కెట్లో ప్రతి వారం కూరగాయల రేట్లు మారుతూ ఉన్నాయి. వారం కిందట పచ్చిమిర్చి కిలో 30 రూపాయలు ఉంటే ఇప్పుడు అది డబుల్ అయింది. టమాటా కిలో 20 రూపాయలు ఉండేది. ప్రస్తుతం టమాటా కేజీ రెండో రకం 40 రూపాయలు, మంచి రకం అయితే 55 రూపాయల నుంచి 60 రూపాయల వరకు పలుకుతోంది.
ఇక సూపర్ మార్కెట్లో మిర్చి రేటు 55 రూపాయలకు పైనే ఉన్నాయి. వారం కిందటి వరకు కేజీ బెండకాయ 20 రూపాయలు ఉంటే ప్రస్తుతం కేజీ 50 రూపాయల వరకు చేరింది. కాకరకాయ కేజీ 25 రూపాయల నుంచి 45 రూపాయలకు పెరిగింది. 2 రోజుల కిందట బంగాళదుంప కిలో 25 రూపాయలు ఉంది. ఇప్పుడు ఉల్లితో పాటు ఆలు రేట్లు కూడా పెరిగాయి. ఇక కేజీ 30 రూపాయలు ఉన్న ఉల్లి 45 రూపాయలకు చేరుకుంది. ఉల్లి కంటే ఒక 2-3 రకాలు నార్మల్ రేంజ్ ఉన్నాయి, మిగతా అన్నీ నార్మల్ ఉన్నాయి. రేట్లు పెరిగితే మాకు ఇబ్బంది అవుతుంది, అమ్మాలంటే ఇబ్బంది అవుతుంది. కొనేవాళ్ళు కొనలేకపోతారు, మాకు అమ్మాలంటే ఇబ్బంది అవుతుంది. టమాటా ఉంది, టమాటా 40 నడుస్తుంది, క్యాప్సికమ్ 70-80 నడుస్తుంది. బిజినెస్ డల్ అయింది, 1 వీక్ అయిపోయి 1 వీక్. ఇప్పుడు ఏం లేవు, ఒక 10-15 డేస్ అయితే చెప్పలేవు. అదే ఒక 15 డేస్ అయితే లోకల్ స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ మొన్న వర్షాలకు దెబ్బ పంట. రెస్టారెంట్లు, హోటళ్లు, దాబా, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎక్కువగా ఉపయోగించే క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్ రేట్లు కూడా ఒకదానితో ఒకటి పోటీ పడి మరీ పెరుగుతున్నాయి. ప్రస్తుత మార్కెట్లో క్యాప్సికమ్ 70 రూపాయలు, క్యారెట్ 60 రూపాయలు, బీన్స్ 50 రూపాయల దాకా పలుకుతుంది. బయట మార్కెట్లో కూరగాయల ధరలు ఎక్కువగానే ఉన్నాయి. రేట్స్ పెరిగినాయి, కాకపోతే మనకు అగ్రికల్చర్ ఇంపార్టెంట్ కాబట్టి అగ్రికల్చర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. వాళ్ళు ఉంటేనే అందరం ఉంటాం. ఫస్ట్ నేను గవర్నమెంట్ చెప్పేది, ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే, ఇప్పటి నుంచో కాదు ఎప్పటి నుంచో అగ్రికల్చర్ ఈజ్ నెంబర్ 1. మన సాఫ్ట్వేర్ వాళ్ళని పెద్ద చూస్తాం, మన వాళ్ళు కాకుండా ఫస్ట్ గాడ్ తర్వాత అగ్రికల్చరే, అది ఇంపార్టెంట్ ఇవ్వండి. తర్వాత ఇక రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి, బాగా ఎక్కువ ఉన్నాయి, రేట్స్ ఎక్కువ ఉన్నాయి. మిడిల్ క్లాస్ వాళ్ళు కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, మామూలుగా మనకు 30 రూపీస్ కంటే కేజీ ఉంటుండే. ఇప్పుడు టమాటో వచ్చేసి లాస్ట్ 1 మంత్ 1.5 మంత్ బ్యాక్ ఎంత 20 ఉండే, ఇప్పుడు ఎంత 40-50 అయింది. డబుల్ రేట్ పెరిగిపోయింది కదా. ఇక రైతుల బజార్లోనే మాత్రం కూరగాయల రేట్లు కాస్త తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. పెరిగిన రేట్లు చూస్తూ ఉంటే ఏది కొనాలో తెలియటం లేదని ప్రజలు అంటున్నారు. ఆగ్రా నుంచి వచ్చే ఆలు దిగుబడి తగ్గడంతో రేట్లు మండుతున్నాయని అంటున్నారు రైతు బజారు అధికారులు. లోకల్ నుంచి వచ్చే కూరగాయల మార్కెట్ను ఎక్కువగా రావటం లేదు. బెంగళూరు, ఆగ్రా, మహారాష్ట్ర నుంచి ఎక్కువ సరుకు వస్తుందని అంటున్నారు. మరో 15 రోజుల వరకు కూరగాయల రేట్లు తగ్గే అవకాశం లేదంటున్నారు అధికారులు. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో చాలామంది నాన్ వెజ్ జోలికి వెళ్ళటం లేదు. దీనికి తోడు పెళ్లిళ్ళు, నోములు, శుభకార్యాలు ఉండడంతో కూరగాయల వినియోగం బాగా పెరిగిందని చెబుతున్నారు. మనం కొత్తపేట్ రైతు బజార్లో ఉన్నాము. ఇక్కడ వినియోగదారులను కానీ అమ్మేవారిని కానీ అడగడం జరిగింది. రేటు 1 వీక్ నుంచి పెరగడము చాలా ఇబ్బందికరంగా ఉందనేసి, అమ్మకాలు కూడా చాలా తగ్గాయని, అలాగే కొనేవారు కూడా చాలా ఇబ్బంది పడుతూ మధ్యతరగతి వారికి అయితే చాలా ఇబ్బంది అవుతుందని, టమాటా, ఆలుగడ్డ రేటు పెరగడంతో కొద్దిగా ఇబ్బంది పడుతున్నామని కొనేవారు వాపోయారు. మొత్తానికి రేట్స్ 1 వీక్ నుంచి పెరగడం చాలా ఇబ్బందికరంగా ఉందని, ఈ గతంలో పడిన వర్షాల వల్ల ఈ ఇబ్బందులు జరిగాయనేసి వాళ్ళు చెప్తున్నారు. రాబోయే కాలంలో తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని వాళ్ళు ఆశిస్తున్నారు. కెమెరామెన్తో శ్రీకాంత్, సిటీ విజన్, హైదరాబాద్.